మీరు సినిమాలో డైలాగ్ చెప్పన్నారు, ఆ సినిమాలో చెప్పడం ఇష్టం తప్ప విజయంలో చెప్పడం ఇష్టం. దాన్ని దయచేసి అది గుర్తించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఏదైనా సరే నిజ జీవితంలో ఆ సినిమాని గౌరవిస్తాను, కానీ అంటే యాక్చువల్ సినిమా రావడానికి నేను చెప్తాను. ఇంకా నేను వచ్చి సినిమాలో ఒక 7 సినిమాలు చేసి రిటైర్ అయిపోదాం అనుకున్నాను. అంటే జానీ సక్సెస్ అయ్యంటే ఒక సినిమా వదిలేసేవాడు. కానీ నాకు నిజ జీవితంలో ఉన్న సమస్యలు సినిమాల్లో కానీ నాకు పర్సనల్గా నాకు సంతోషం ఉండేది కదా. అందులో నాకు విరక్తికి వైరాగ్యంతో ఉన్నాను సినిమాలు చేస్తున్నాను. అందుకని నాకు సినిమాలు అనేది నాకు ఎప్పుడు ఒక ఆనందం ఇవ్వలేదు. కానీ సినిమాల ద్వారా ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్తాను. సినిమా ద్వారా వచ్చిన ఇన్వేషన్ నేను ప్రజల సమస్యలు వాడటం అనేది నాకు నిజంగా ఆనందం కలిగింది. అందువల్ల నా సినిమా చాలా దానికోసం కుదిరినంత వరకు సినిమాలు చేస్తాను. నాకు కాబట్టి ఒకసారి బాధ్యతలు ఎక్కువైపోయినప్పుడు మటుకు కొంతకాలం సినిమా దూరం ఉండాల్సి వస్తే, అంతేకాదు సినిమాలు అంటే అయిష్టం అయితే లేదు. ఈ సినిమా అంటే చాలా ఇష్టం, సినిమా అంటే చాలా ప్రేమ, దానివల్ల డబ్బు కూడా వస్తుంది. అంటే నేను ఎందుకు కాంప్లెక్స్ చేయగలను అంటే నాకు డబ్బులు అవసరం కానీ డబ్బులు మీద మమకారం లేదు. డబ్బులు సంపాదించాలి, చాలా పనులు ఉన్నాయి. కాకపోతే భగవంతుడు నాకు ఇచ్చిన సినిమా కాబట్టి సినిమాను ప్రొడ్యూస్ చేస్తాను, ఇంకో చేస్తాను, డబ్బులు సంపాదిస్తాను. కానీ నాకు చాలామంది రకరకాలుగా మాకు డొనేషన్స్ ఇస్తామంటే నేను ఎందుకు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే నాకు చాలా బాధ్యత. మీరు ఎంతో నమ్మకంతో నాకు ఇస్తారు, ఎంతో నమ్మకంతో నాకు ఎవరైనా ఇచ్చినప్పుడు అది ఇంటెండెడ్ పర్పస్, అది ఏ లక్ష్యం అంటే ఏ అవసరాన్ని ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు దాన్ని వెళ్ళినప్పుడు అది నాకు చాలా బాధ కలిగిస్తే ఆ పాప నేను చేయలేదు, నిద్ర పట్టుకున్నాను. అందుకని నేను డబ్బులు తీసుకుంటే చాలాసార్లు ఆలోచిస్తాను. సాధ్యమైన లేదు, నేను మా సొంత డబ్బులు పెట్టుకుని చేస్తాను. అది ఇప్పుడు చేస్తాను. పొలిటికల్ ప్రాసెస్లో డబ్బులు అవసరం అవుతుంది, కానీ దాన్ని ట్రాన్స్పరెన్సీ ఉన్న రోజునే, పారదర్శకత ఉన్న రోజునే నేను దాన్ని అందరికీ తెలియాలి. ఒక రూపాయి నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ రూపాయి ఎలా వెళ్తుందో తెలియాలి, ఎక్కడ ఖర్చు అవుతుందో తెలియాలి. కానీ అది తీసుకెళ్ళి వ్యక్తిగతంగా ఎవరు వాడుకున్నా కానీ దాన్ని కఠినంగా చూడాల్సి వస్తుంది, ఇంక్లూడింగ్ ఆఫీసర్. అందుకే అలాంటి సిస్టమ్స్ ఎదురైన రోజున నేను దాన్ని ముందుకు తీసుకెళ్ళాను. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.